నమో వెంకటేశాయ. జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠుడు అగస్త్య అత్రి సంభాషణలో దొరికినటువంటి పౌరంజయోపాఖ్యానాన్ని సవివరంగా తెలియచెప్తూ ఉన్నాడు. పులకిత గాత్రుడై జనక మహారాజు వింటూ ఉన్నాడు. వశిష్ఠుల బోధతో కార్తీక పూర్ణిమ రోజున వ్రతాచరణ చక్కగా చెయ్యాలి అని నిర్ణయించుకున్నటువంటి పురంజనుడు తెల్లవారుజామునే లేచి శుచిగా ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి అర్చన చేసుకుని సూర్యోదయమైన తరువాత నదీ స్నానానికి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించినటువంటి వాడు, రాజా నీకు సర్వశుభం కలుగుతుంది, యుద్ధానికి వెళ్ళు, చెల్లాచెదరై ఉన్నటువంటి నీ సైన్యాన్నంతా కూడదీసుకుని యుద్ధానికి నువ్వు వెళ్ళినట్టయితే శత్రుజయము నీకు లభ్యమవుతుంది అని ఒక సూచన చేశాడు. చెల్లాచెదరైనటువంటి సైన్యం అంటే పైకి మామూలుగా విడిపోయినటువంటి సైన్యం, పారిపోయినటువంటి సైన్యం అనుకుంటాం. కాదండి, ఒక మనిషి తాను దేనినైనా సాధించాలి అంటే తన శరీరంలో ఉన్న శక్తులన్నీ ఏకీకృతం చేసుకోవాలి. ఈయన పురం జయుడు, పురాన్ని జయించినటువంటి వాడు. నిజానికి అప్పుడు పురాన్ని జయించలా ఇప్పటి వరకు. ఆ శరీరం ఎట్లా చెప్తే, ఇంద్రియాలు ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తించాడు. ఇంద్రియాలు చల్లాచెదరైపోయినాయి. ఏకోన్ముఖంగా ప్రవర్తించవలసినవి బహుముఖాలుగా విడివిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టాయి. ధర్మ మార్గంలో వెళ్ళవలసినటువంటి వాడు ఇంద్రియాలు చెప్పినటువంటి మాట విని అధర్మ మార్గంలో ప్రవర్తించాడు. ఇప్పుడు వాటన్నిటినీ కూడగట్టుకో, చెల్లాచెదరైనటువంటి వాటిని అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాలన్నిటినీ కూడా ధర్మ మార్గం వైపు వెళ్ళేటట్టుగా మళ్ళించుకుని తెచ్చుకో. ఇంతకుముందు అహంకారంతో నన్ను గెలవగలిగినటువంటి వాళ్ళెవరు అనేటటువంటి భావనతో వెళ్ళాడు. ఇప్పుడు అహంకారం కాదు కావాల్సింది, ఆత్మవిశ్వాసం కావాలి. నాకు దైవబలం ఉంది, నేను గెలుస్తాను, నా పురోహితులు నా వెనకాల ఉన్నారు, ఇక నుంచి నాకున్నటువంటిది నైతిక బలం, ధార్మిక బలం అనుకుని వెళ్ళాలి. నైతికత ధార్మికత లేకపోయిన తర్వాత భౌతిక బలం ఎంత ఉంటే మాత్రం ఏం గెలవగలరు? నువ్వు అన్నిటినీ కూడా తీసుకో అని ఆయన చెప్పినటువంటి సూచన ఏమిటి అంటే, నీ ఇంద్రియాల మీద నువ్వు పటుత్వం సంపాదించు, ఆధిపత్యం తెచ్చుకో, పట్టు సంపాదించు, వాటి మీద ఆధిపత్యం తెచ్చుకో. అటుపైన శత్రువులని జయించటం చాలా తేలిక. బయట ఉన్న శత్రువులనైనా గెలవడం తేలికేమో కానీ అంతఃశత్రువులను గెలవడం చాలా కష్టం కదండి. ఏమిటి అంతఃశత్రువులు? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ముందర ఈ కామంతోనే కదా వచ్చింది. నాకు ఇంకా ధనం కావాలి, ఇంకా ధనం కావాలి, ఇంకా ధనం కావాలి, కావాలి కావాలి కావాలన్న కోరిక ఏదైతే ఉందో ఇదే కదా కామము. ఆ కామం వల్ల దానికి అడ్డుపడినటువంటి వాళ్ళ మీద కోపం వస్తుంది. వచ్చినటువంటి ధనాన్ని ఎవరికీ దానం చేయకుండా దాచిపెట్టాడే ఇది లోభం. నాకు ఇంత ఉంది అనేటటువంటిది మదం. ఇంకెవరికైనా ఉన్నట్టయితే మాత్సర్యం, అసూయ. ఈ 6 గుణాలు ఏవైతే కామ క్రోధ లోభ మోహ, ఇంకా కావాలని దాని గురించి వ్యామోహం పెంచుకోవడం, వదలకుండా ఉండేటటువంటి లక్షణం. ఈ 6 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి రిపులుగా తనని చుట్టుముట్టి ఉన్నవి, శత్రువులుగా. వీటిని జయించటానికి మనసుని కూడగట్టుకోవాలి. చెల్లాచెదరైనటువంటి ఇంద్రియాలన్నింటినీ ఒక్కచోటకి చేరేటట్టుగా చేయాలి. ఈ పని చేయడం కోసమే ఈ కార్తీక పూర్ణిమ నాడు దైవారాధన, దీపారాధన మొదలైనవి చేయడం. నువ్వు యుద్ధ సన్నద్ధుడివై యుద్ధానికి వెళ్ళినట్టయితే యుద్ధంలో గెలుస్తావని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాటతో ఈయనకి ధైర్యం వచ్చింది. అర్థం కాలేదా? చదువుకున్నవాడు కదా, వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, కొంతకాలం రాజ్యపాలన బాగానే చేశాడు. వశిష్ఠుల వంటి మంచి పురోహితుల యొక్క సలహా సంప్రదింపులు ఉన్నాయి, ఆలోచన వస్తుంది. తప్పనిసరిగా అర్థమైంది. క్రితం రోజున వశిష్ఠుల వారు చెప్పారు, నువ్వు ఓడిపోవడానికి కారణం నీ అధర్మ ప్రవర్తన అని. వీటన్నింటినీ
మనసులో ఒక్కచోట చేర్చుకుని సరైన నిర్ణయానికి వచ్చాడు. ధర్మ మార్గంలో ఉండాలి అనేటటువంటి నిశ్చయంతో ముందుకు సాగాడు. ఎప్పుడైతే రెట్టించినటువంటి ధైర్యంతో రాజు తమనందరినీ పిలిచాడో సైన్యమంతా అంతకన్నా మించిన ఉత్సాహంతో, ఆ ఉత్సాహానికన్నా మించి కసి ఉంది. నిన్న ఓడిపోయామో ఇవాళ గెలవాలి అనేటటువంటి కసితో కూడినటువంటి పట్టుదల, ఆ పట్టుదలతో యుద్ధానికి వెళ్ళారు. కాంభోజరాజు యొక్క నేతృత్వంలో ఉన్న కొంకణ, టెంకణ, కళింగ ఇత్యాది రాజులందరూ కూడా కలిసి యుద్ధం చేసినా ఇతన్ని గెలవలేకపోయారు. గెలవలేక ఓ పురంజయ మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము నీ అదుపులో ఉంటాము అన్నారు. అదుపులో ఉండడం దేనికి అంటే ఇవి ఉండాల్సిందే, లేకుండా ఎట్లా ఉందండి? రాముని గురించి చెప్తే ఏం చెప్పారు? జితక్రోధుడు అన్నారు కానీ అక్రోధనుడు అనలేదు. అసలు కోపమే రాకపోతే చేతకానివాడు. జితక్రోధుడంటే ఇతరుల దగ్గర నటన చూపించటం కోసమైనా కాసేపు కోపాన్ని పిలుస్తాడు, కోపం తెచ్చుకుంటాడు, వెళ్ళిపో అంటే కోపం పెడుతుంది. ఇటుపక్క కోపంగా చూస్తూ ఉంటాడు, ఇటుపక్క ఉన్నట్టు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాడు. అది క్రోధాన్ని జయించటం అన్నది. అలాగే అరిషడ్వర్గాలు జయించటం అంటే అవి లేకుండా పోవడం కాదు, అవి రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి, చెప్పు చేతల్లో ఉంటాయి. పురంజయ మమ్మల్ని రక్షించు అన్నారు అంటే నీ చెప్పు చేతల్లో ఉంటాము అని వాళ్ళందరూ చెప్పినట్టు ఇప్పుడు ఈయన పురంజయుడే కాదు, రిపుంజయుడు కూడా. శత్రువులందరినీ జయించినటువంటి వాడు. మామూలు అండి, నారాయణుని యొక్క కటాక్షం గనక ఉన్నట్టయితే ఓడిపోయేవాడు గెలుస్తాడు, చనిపోయేవాడు బ్రతుకుతాడు, ఏమీ లేనటువంటి వాడు ధన సంపన్నుడవుతాడు, విషం కూడా అమృతంగా మారిపోతుంది. మనకి పెద్ద ఉదాహరణ ఈయన లేడా, ప్రహ్లాదుడు. తండ్రి ఇచ్చిన విషం అతడికి అమృతంగా మారలేదా? ఎవరిని ఎప్పుడు రక్షించకుండా వదిలిపెట్టాడు? ఆయన్ని ఇక్కడ ఎప్పుడైతే పురంజయుడు గెలిచాడో నారాయణుడి యొక్క కరుణ వల్ల, అనుగ్రహం వల్ల అనే మాట చెప్పేటప్పటికీ అత్రికి తన్మయత్వం కలిగి నారాయణుడి యొక్క అనుగ్రహ వైభవాన్ని ఆయన వర్ణించటం మొదలుపెట్టాడు. ఎవరైతే హరినామస్మరణ చేస్తారో వాళ్ళకి శత్రువు మిత్రుడవుతాడు, అధర్మం కూడా ధర్మంగా మారిపోతుంది. దైవానుగ్రహం లేనటువంటి వాడికి వ్యత్యస్తంగా ఉంటాయి, మిత్రులే శత్రువులు అవుతారు, ధర్మం కూడా అధర్మంగా అవుతుంది. అందువల్ల కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన గనక చేసినట్టయితే సమస్తమైనటువంటి ఆపదలు పటాపంచలై అన్నీ కూడా శుభాలుగా మారిపోవడం జరుగుతుంది. ఈ శ్రద్ధతో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని లేదా కనీసం కార్తీక పూర్ణిమ నాడు చేసేటటువంటి వ్రతాన్ని శ్రద్ధగా చేస్తారో వారికి లోకంలో ఉన్న సౌఖ్యాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇటువంటిది ఫలితాన్ని పొందడానికి లేక ఆ ఫలితం పొందడానికి వ్రతం చేయడానికి వీరు వారు అన్న భేదం లేదు. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందొచ్చు. జాతి భేదం కానీ, లింగ భేదం కానీ, ధనిక భేదం కానీ, ప్రాంత భేదం కానీ ఏమీ లేవు. మానవుడై పుడితే చాలు. ఇంకా గట్టిగా చెప్తే జంతువులకే ఇటువంటి వ్రతం చెయ్యలేవు గనక చూసినప్పుడు వాటికి సత్ఫలితాలు లభిస్తున్నాయి అంటే ఇంకా మానవుల సంగతి ఏమని చెప్పగలం? కనుక ఏ భేదము లేదు, ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చెయ్యొచ్చు. ఎవరైతే ఈ వ్రతం చేస్తారో అటువంటి విష్ణు భక్తుల యొక్క హృదయాలలో శాశ్వతంగా లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడి నివాసం ఉంటాడు. ఆయన వాళ్ళ హృదయ పద్మాలలో ఉన్నాడు అంటే వాళ్ళ శరీరం దేవాలయంగానే పరిగణించబడుతుంది. అందుకే కదా మనకి చెప్తారు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. సనాతనుడైనటువంటి జీవుడే దేవుడు అని మనం భావన చేస్తున్నాం. భక్తి గనుకున్నట్టయితే భావన అక్కర్లేదు, ఆ దైవమే వచ్చి అక్కడ స్థిరంగా ఉంటాడు. ఈ వ్రతం చేయడానికి ఎటువంటి భేదం లేదు, అందరూ చేయవచ్చు అని చెప్పారు కదా. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు, రాజులు ఎవరేమిటండి పేర్లు చెప్పుకుంటూ వచ్చినట్టయితే
స్వామిని నారాయణుణ్ణి సేవించి ముక్తి పొందినటువంటి వారి సంఖ్య అసంఖ్యాకంగా కనపడుతూ ఉంటుంది. భక్తులకి సేవ చేసినా భగవంతుడికి చెందుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక మాట చెప్తాడు అత్రి మహర్షి. ఏమిటి అంటే, భగవద్భక్తులు అన్యోన్య సంబంధీకులు. వాళ్ళకి సంబంధం ఏమిటి? అన్యోన్యం. అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఉంటుంది. వాళ్ళకున్న చుట్టరికం విష్ణు భక్తి అన్నది మాత్రమే వాళ్ళకి చుట్టరికం. కనుక లోకంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మాకు సోదరులే అని చెప్పేటటువంటి మాట ఉంది కదా. మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని చెప్తూ ఈ లోకమంతా మాకు ఇల్లే, భక్తులందరూ మాకు సోదరులే అని చెప్తున్నాం కదా. కనుక సర్వ మానవ సౌభ్రాతృత్వం అన్నది భక్తి వల్ల సాధించబడినట్టుగా మరి దేనివల్ల కూడా సాధించబడదు. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి నారాయణుడు తనని భక్తితో కొలిచినటువంటి వారికి సిరి సంపదలు ఇవ్వడమే కాదు, ఆయురారోగ్యాలు ప్రసాదించటమే కాదు, సర్వత్రా విజయాన్ని కూడా కలిగిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం పొందేటప్పుడు ఆనందం ఉంటుంది. ఆయన సర్వాంతర్యామి కదా, సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ఆయన 14 లోకాల్లోనూ ఉంటాడు. 14 లోకాలు ఆయన కుక్షిలో ఉంటాయి. అందుకే కదా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పుకుంటాం. లోపల బయట కూడా వ్యాపించి ఉన్నవాడు. అంటే ఆయనలో లోకాలు ఉన్నప్పుడు బయట వ్యాపించున్నాడు, మిగిలినప్పుడు ఆయనలో లోకాలు ఉన్నాయి. అంత సమస్తంలో వ్యాపించి ఉన్నటువంటి వాడే. అటువంటి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో ఎవరు మహావిష్ణువుని తమ ఇంట్లో పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ సమేతుడై వచ్చి కూర్చుంటాట. ఆయన ఒక్కడు వస్తే మనకంత సంతోషంగా అనిపించదండి. ఆయన మీద మనకున్న ఇష్టం ఏమిటి? ఆయన భార్య అయిన లక్ష్మీదేవితో కలిసి వచ్చి కూర్చుంటాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో ఉండడమే కాదు, ఏ ఇంట్లో అయితే కార్తీక మాసంలో పురాణ పఠనం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే ఏముంటుంది అంటే సత్సంతానం ఉంటుంది, సంతాన సౌభాగ్యం ఉంటుంది. ఆ సంతానం అంతా ఆనందంగా ఉండడం జరుగుతుంది. పుత్రపౌత్రాభివృద్ధిగా వారి వంశం కొనసాగడం జరుగుతుంది. అంటే ఒక్క కార్తీక మాసంలో చేసే పని వల్ల ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనకి సిద్ధిస్తాయో గమనించండి. ఈ మాటలు తన్మయత్వంతో విష్ణు భక్తి యొక్క ప్రభావం ఏమిటి అనే దాన్ని చెప్తూ ఉంటే అగస్త్యుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు అత్రి మహర్షిని. గెలిచాడన్నావు, బాగానే ఉంది పురంజయుడు, గెలిచిన తర్వాత ఏమయ్యాడు, ఏం చేశాడు అని అడిగాడు. ఎందుకంటే చాలామంది ఆపదల్లో దైవాన్ని నమ్ముతారు. తమ కష్టం తీరిన తర్వాత యథాప్రకారంగా తమ పాత ప్రవర్తన ఏదైతే ఉందో ఆ రకంగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పురంజయుడు అలా అయ్యాడా, లేక భక్తుడుగానే కొనసాగాడా, అతడి తర్వాత జీవితం ఎట్లా ఉంది భక్తి కలిగిన తర్వాత అనేదాన్ని తెలుసుకోవాలని అగస్త్య మహర్షి అడిగాడు. అడిగితే దానికి అత్రి చెప్తున్నాడు, కార్తీక వ్రతం చేయడం వల్ల అంతులేనటువంటి శక్తిని సముపార్జించుకున్నాడు పురంజయుడు. అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదు అని పెద్దలు చెప్తారు గనక ఇంతకుముందు తనతో యుద్ధం చేసి ఓడిపోయినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్సులో ఏదైనా ఈర్ష్యాసూయల్లాంటివి పెట్టుకుని మళ్ళీ తమ మీద వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ యుద్ధం చేయడానికి వచ్చారనుకో, మళ్ళీ తాను చేస్తున్న సాధన అంతా ఆపేసి యుద్ధం కోసం సిద్ధం కావాలి. తాను ఏదైనా మహత్కార్యాలు చేయాలి అంటే ఇటువంటి చిన్న చిన్న పనులన్నిటినీ ఒక పక్కన పెట్టడమే ప్రధానంగా కనపడుతుంది అని ఆలోచించుకుని శత్రుశేషం ఉండకూడదు అని చెప్పి మొత్తం యుద్ధానికి బయలుదేరి తనని ఎదిరించినటువంటి వాళ్ళందరినీ జయించి వచ్చాడు. ఈయన పేరులోనే ఉన్నది కదండి పురంజయుడు. ముందు లోపల గెలిస్తే బయట గెలవడం చాలా తేలికండి. ఇంట గెలిచి రచ్చ గెలవని మనకి చెప్పే మాట ఉంది. అంటే ఇంట్లో వాళ్ళు మన మాట వింటే చాలండి, వీధిలో గెలుచుకురావడం వీలవుతుందని మనకి పైకి చెప్పేటటువంటి మాట. లోకంలో అందరూ తాను చెప్పిన మాట వింటారు కానీ ఇంట్లో పిల్లలు వినరండి చాలామందికి. లోకంలో చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళకు ఉండేది ఏమిటి అంటే పిల్లల మాట వినకపోవడమే. అందువల్ల ముందు ఇక్కడ గెలవాలి,
తర్వాతే బయటకు వెళ్ళాలి. ఇది బయటికి కనిపించే విషయం అయితే అసలు విషయం ఏమిటి అంటే ఈ ఇంట గెలవాలి, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలను గెలవాలి. అప్పుడు కదా బాహ్య ప్రపంచం గెలవడానికి వెళ్ళడం. మన మనస్సు మన ఇంద్రియాలు మన అధీనంలో గనక ఉన్నట్టయితే బయట వాళ్ళని గెలవడం చాలా తేలికవుతుంది. ఇది అక్కడ చెప్పినటువంటిది. ఇప్పుడు ఈయన పురంజయుడు అయ్యాడు, తన శరీరం అనేటటువంటి పురాన్ని గెలిచాడు. అందువల్ల బాహ్య ప్రపంచాన్ని గెలవడం ఇది చాలా తేలిక. ఎంత తేలికంటే కొనగోటితో అలా మీటినంత తేలికగా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి శత్రురాజులందరినీ గెలవడం అన్నది సునాయాసంగా జరిగిపోతూ ఉంటుంది. భక్తి అంటే మూర్ఖంగా దేవుణ్ణి పూజించటం మాత్రమే కాదండి. చిత్రపటాన్నో బొమ్మను పూజించినంత మాత్రాన భక్తి అవ్వదు. ఆ భక్తి ప్రవర్తనలో కనపడాలి. ధర్మ మార్గంలో ప్రవర్తించటం, దాన ధర్మాలు చేయడం, సత్యదీక్ష కలిగి ఉండడం, ఇలాంటివన్నీ కూడా భక్తుల యొక్క లక్షణాలు. ఇవి లేకుండానే భక్తుణ్ణి అని చెప్తే నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఈ లక్షణాలన్నీ పురంజయుడిలో వచ్చాయి. నిత్యాన్నదానం చేస్తూ ఉన్నాడు, సత్యదీక్ష కలిగి ఉన్నాడు, పవిత్రంగా జీవించాడు, దాంతోపాటు పరాక్రమం కూడా వచ్చింది. అందరికీ హితవుగా ప్రియంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మంచి కాంతివంతంగా ఉన్నాడు. ఇంతకుముందే చదువుకున్నాడు గనక తాను చదివిన వేదాంగాల అర్థాన్ని జీవితంలో అన్వయం చేయడం మొదలుపెట్టాడు. శత్రువులందరినీ జయించి వచ్చాడేమో, ప్రశాంతంగా ఉన్నాడు, చాలా సుఖంగా జీవితాన్ని గడుపుతూ కార్తీక వ్రతాన్ని చేస్తున్నాడు. అప్పుడే చేసినటువంటి దాని ఫలితంగా కుమారుడు కూడా జన్మించాడు. అప్పుడు ఆలోచించాడు, ఏమిటి నేను ఇంత చేస్తున్నాను, నాకు ముక్తి దొరికేటటువంటి మార్గం ఏమిటి అని. ఎంత విష్ణు భక్తాగ్రగణ్యుడైనా ముక్తి కూడా పొందవలసినటువంటి అవసరం ఉంది కనుక ముక్తి మార్గం ఏమై ఉంటుంది? ఇప్పుడు తాను చేసినటువంటి వ్రత ఫలితం వల్ల తాను ఎన్నో సత్ఫలితాలైతే పొందాడు, విజయాలు పొందుతున్నాడు, మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు, పరమ భక్తాగ్రగణ్యుడని అందరూ కీర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ సరిపోవు కదా, ఈ తర్వాత ఏమిటి, తర్వాత తాను పొందవలసింది ఏమిటి అని అనుకుంటూ ఉంటే ఈ సంసార సాగరాన్ని దాటడానికి మార్గమేమా అని ఆలోచిస్తూ ఉంటే అశరీరవాణి పలికిందట, నువ్వు శ్రీరంగం వెళ్ళి అక్కడ ఉన్న రంగనాథుణ్ణి దర్శించుకోవయ్యా అని. విష్ణు భక్తులందరికీ చాలా ప్రధానమైనటువంటిది శ్రీరంగం. ఇది త్రేతాయుగం నుండి ఉన్నటువంటి దేవాలయంగా చెప్తారు. కావేరీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రానికి నువ్వు వెళ్ళవలసినది. దాన్ని రెండో వైకుంఠం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అక్కడ రంగనాథ స్వామిని సేవించుకో, నీ సంసార సాగరాన్ని దాటగలుగుతావు అని అశరీరవాణితడికి వినిపించింది. వెంటనే బయలుదేరాడు. ఇట్లాంటి విషయాల్లో ఆలస్యం చేయడు, తపన చెందుతూ ఉన్నాడు కదా, అందువల్ల. తపన లేకపోతే నెమ్మదిగా చేసేవాడేమో. బయలుదేరాడు. దారిలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ చూసుకున్నాడు. ఎక్కడి అయోధ్య, ఎక్కడి శ్రీరంగం? కావేరీ తీరంలో ఉంది. సరయూ తీరంలో ఉన్నటువంటి అయోధ్య నుండి బయలుదేరి కావేరీ తీరంలో ఉన్నటువంటి ఆ శ్రీరంగానికి బయలుదేరుస్తూ ఉన్నాడు. తన పనులన్నీ కూడా రాజ్యభారం మంత్రులకు అప్పగించాడు. దారిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ చూస్తున్నాడు, తీర్థాలన్నిట్లో స్నానం చేస్తున్నాడు. అక్కడ ఆచరించవలసినటువంటి పుణ్య వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రంలో పాటించవలసిన నియమం, ఒక్కొక్క క్షేత్రంలో చేయవలసినటువంటి విధులు ప్రత్యేకంగా ఉంటాయి. అన్నీ ఒకటే కాదు. సామాన్యంగా అయితే అందరూ వెళ్ళి దండం పెట్టుకోవడం, అర్చన చేయించుకోవడం ఒకటే ప్రధానంగా కనపడేటటువంటి సామాన్య లక్షణం. కానీ ప్రత్యేక విధులు ఉంటాయి కదా. కొన్ని చోట్ల పితృతర్పణాలు ఇవ్వాలి, కొన్ని చోట్ల అభిషేకాలు చేయాలి, కొన్ని చోట్ల అర్చనలు చేయాలి. ఇలా రకరకాలు ఉంటాయి, అన్నీ ఒకటి కాదు. అన్ని దేవాలయాలు సమానమైనవి కాదు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకటిగా లేనట్టే ఏ రెండు దేవాలయాలు ఒకటే ఉండవు. ఏ రెండు దేవాలయాల్లోనూ ఒకే నియమం పాటించబడదు. ఎక్కడికి వెడితే అక్కడ ఆ దేవాలయాల్లో చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించినప్పుడు మాత్రమే ఆ దైవం మీద మనకి భక్తి ఉన్నట్టుగా ప్రకటమవుతుంది తప్ప నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే కుదరదు. ఉత్తర దేశంలో పైన చొక్కా వీలైతే కోటు కూడా వేసుకుని అర్చకులు పూజ చేస్తారు, ఎందుకంటే చల్లని ప్రాంతాలు. దక్షిణ దేశంలో పైన ఏమీ ఉండడానికి వీల్లేదు. వేసుకున్న కండువా కూడా నడుముకు చుట్టుకోవాలే కానీ ఛాతీ కప్పడానికి వీల్లేదు.
మరి ఈ నియమాలు ఎక్కడికక్కడ పాటించవలసి ఉన్నాయే, ఇవన్నీ పాటించినప్పుడు మాత్రమే తీర్థయాత్రలు సఫలమవుతాయి. దేవాలయంలో దర్శనం చేసుకుంటే ఫలితం ఉంటుంది, లేకపోతే అది ఒక దోషంగా పరిగణించబడుతుంది, తమోగుణ ప్రధానంగా పరిగణించబడుతుంది. దేవాలయానికి వెడితే సత్వగుణం ఉండాలి, కానీ తమోగుణం ఉండడం ఏమిటి? అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన్ని చక్కగా సేవించుకున్నాడు. కార్తీక మాస వ్రతం అంతా అక్కడ పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకుని తన నగరానికి తిరిగి వచ్చాడు. అంటే ఒక కార్తీక మాసాన్ని శ్రీరంగంలో వ్రతంగా ఆయన పూర్తి చేసుకున్నాడు. దాని ఫలితంగా రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, మంచి శీలవంతులుగా ఉన్నారు. ధనం సంపాదిస్తే సరిపోదు, మంచి శీలం కూడా, చరిత్ర కూడా సంపాదించుకోవాలి. ధనధాన్య సమృద్ధి ఉంది, ప్రాకారాలవి చక్కగా ఉన్నాయి, రాజ్యం పటిష్టంగా తయారైంది, చతురంగ సైన్యాలన్నీ అంతకు ముందు కన్నా బలంగా తయారయ్యాయి. సైన్యం యుద్ధంలో అంతకు ముందు కన్నా ఎక్కువ నేర్పరితనంతో ఉండడం జరిగింది. సరే, అందరూ బాగానే ఉన్నారు. ఆ నగరంలో అందరూ అందంగా, సుఖంగా, ఆనందంగా ఉండడం జరిగింది. ఇక్కడ ఈయన చేస్తూ ఉండగానేటువంటి మార్పు జరిగింది. కార్తీక మాసం పూర్తయ్యాక అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళాడు. పౌరులందరూ చాలా సంతోషంగా ఆయన్ని ఆహ్వానించారు. ఆ తరువాత కొద్ది కాలానికి కుమారుడికి పట్టాభిషేకం చేసి, చాలు ఇంకా రాజ్య పరిపాలన, ఈ భోగాలు అని అనుకుని తాను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కూడా కొంతకాలాన్ని గడిపాడు. గడిపి సహజంగా శరీరం బాగా క్షీణించిన తర్వాత ఆ శరీరాన్ని వదిలి ఆయన వైకుంఠాన్ని చేరుకోవడం జరిగింది. ఈ ఇతివృత్తం అంతా కూడా అత్రి మహర్షి అగస్త్యుడికి తెలియచెప్పాడు. ఈ తెలియచేసినటువంటి దాన్ని కుతూహలంగా, ఇష్టంగా వింటున్నటువంటి జనకుడికి వశిష్ఠ మహర్షి చెప్పాడు అని నైమిషారణ్యంలో సూతుడు సౌనకాది మహర్షులకి తెలియచెప్పాడు. మనం కూడా ఆ సౌనకాది మహర్షుల్లాగా ఆ విషయాలన్నీ విని వారు పొందినటువంటి అనుభూతిని పొంది అటువంటి ఫలితాలని పొందుదుముగాక. స్వస్తి.